మొన్న ఫుట్బాల్ ఏదైతే ఉందో ఫుట్బాల్ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ పార్టీలోనే ఆఫీసులోనే ఇచ్చి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటా ఉన్నారు. బీజేపీ పార్టీలో పదవుల కోసం పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు పదవుల కోసం అని చెప్పేసి అడిగితే ఇక్కడికి పో అక్కడికి పోమని చెప్పేసి అంతా తిప్పుతా ఉన్నారు, నన్ను ఒక ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అనేది మొన్న కొండ విశ్వేశ్వర రెడ్డి కామెంట్ చేసిండు. కొండ విశ్వేశ్వర రెడ్డి అక్కడికి వెళ్ళి ఆ ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. దాని తర్వాత ఈ ఫుట్బాల్ గురించి రాజాసింగ్ సైతం కూడా అంటే అసలు బీజేపీ పార్టీలో ఏం జరుగుతూ ఉందో అర్థం కానటువంటి స్థితిలో ఉన్నది. ఒకరేమో బీజేపీ పార్టీలో రాజాసింగ్ గతంలో ఒక ఎమ్మెల్యే వ్యతిరేకించి బయటకు వచ్చిండు పార్టీ నుంచి. ఎప్పుడు కొత్తగా రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత ముందుగానే మొదటి రోజే వికెట్ అవుట్ రాజాసింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు మరోసారి అది ఇంకా మరొక ముందుకే ఆ సంబంధించినటువంటి అంశం సల్లారా ముందుకే మరో ఎంపీ అయినటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి ఒక బాంబు పేల్చాడు ఫుట్బాల్ ఇచ్చి. సో దీంట్లో అసలు ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే పనులు అయితే అనేది కూడా కనీసం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక కార్యాచరణ లేదు, ఒక వ్యవహారం లేదని చెప్పేసి ఆయన పార్టీలో చాలా సిన్సియర్ లీడరు ఎవరు కొండ విశ్వేశ్వర రెడ్డి. కానీ కొన్ని వివాదాలు కొంత దూరంగా ఉండేటువంటి వ్యక్తే, ఆయనకే పని కావట్లేదు. సో ఆయన అన్నటువంటి మాటని రాజాసింగ్ సమర్థించిండు. నాతోనూ ఫుట్బాల్ ఆడుకున్నారు, 11 ఏళ్లుగా నాది అదే పరిస్థితి, ఎంత బాధ ఉంటే కొండ అలా చేస్తారు. త్వరలో మరిన్ని ఫుట్బాల్ గిఫ్ట్లట గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. సో బీజేపీ పార్టీ రాజాసింగ్ని పార్టీని సస్పెండ్ చేసింది. ఇప్పుడైతే ఆయన బీజేపీ పార్టీ బీఫామ్ పైనే హైదరాబాద్లో ఒకే ఒక్కడు గెలిచిండు బీజేపీ పార్టీ నుంచి. అంటే అంత టఫ్లో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అప్పుడున్నప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా హైదరాబాద్లో ఆయన బీజేపీ పార్టీ నుంచి ఆయన గెలిచిండు. అంటే ఎప్పుడున్నప్పుడు కూడా గోషామహల్లో కొంత స్ట్రాంగ్ అయినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అది వ్యక్తిగతంగా, అది పార్టీలు ఏదైనప్పుడు కూడా వ్యక్తిగతంగా కొంత స్ట్రాంగ్గా నిలబడేటువంటి వ్యక్తి ఆయన. సో ఆయనను బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు మరొకసారి కొండా విశ్వేశ్వరరెడ్డి అలా చేయడం వల్ల కొంత బలం వచ్చినట్టుగా రాజాసింగ్కి ఆయనను ఉద్దేశిస్తూ ఆయనను సమర్థిస్తూ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. తెలంగాణ బీజేపీలో ఫుట్బాల్ రాజకీయం కాకగా రేపుతుంది, పార్టీలో తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారంటూ చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంగళవారం స్టేట్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారికి కొండా విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్గా ఇవ్వడం సంచలనంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్ చేశారు. రాబోయే రోజుల్లో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల్లోని సీనియర్ నాయకులు సైతం పార్టీలోని పెద్ద నాయకులకు ఫుట్బాల్స్ గిఫ్ట్గా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది నిన్న. అయితే ఇంకా చాలా మంది ఇప్పుడు ఎంపీల మధ్యలో, ఎమ్మెల్యేల మధ్యలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకరిద్దరు నేతలతోటి మాత్రం పంచాయతీ కాదు, జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి జిల్లా పార్టీ అధ్యక్షులతోటి ఆయా సంబంధించినటువంటి మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పొసగడం లేదు. కొంతమంది అసలు ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులకు సైతం కూడా అధ్యక్ష బాధ్యతలు అప్పగించులు అన్నటువంటి ఆరోపణలు సైతం కూడా బలంగా వినబడతా ఉన్నాయి బీజేపీ పార్టీలో. మరి బీజేపీ పార్టీకి ఇప్పుడు ఒక రకంగా తెలంగాణ ప్రజలు ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిల్ అవుతుంది అన్నటువంటి భావనతో కొంత ఉన్నారు, మరొక పక్కన ఇప్పటికే అటర్ ఫ్లాప్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఉన్నటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఉంది, దానివైపు ఏమైనా చూద్దాం అని ప్రజలు ఆలోచించే లోపే ఏదో రకంగా వీళ్ళు గిచ్చి పంచాయతీ పెట్టుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇక బీజేపీ పార్టీలో ఈ అంతర్గత కుమ్ములాటలతోటే ఈ విధమైనటువంటి కాలయాపన చేస్తూ ఉంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల ఎప్పుడు ఆలోచిస్తుంది? మరో పక్కన ప్రభుత్వ వైఫల్యాలపైన ఎప్పుడైనా బీజేపీ పార్టీ ముంగటుండి ఎండగట్టినటువంటి రోజు ఎప్పుడైనా ఉన్నదా? ఎప్పుడూ లేదు, ఉండదు కూడా. రాజాసింగ్ గతంలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు, రాజాసింగ్ గారు బయటకు వచ్చేటప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఏమని? తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడం బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకే ఇష్టం లేదు అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేసిండు. ఆయన అన్నది 100% నిజమే. కేవలం ఒకరిద్దరు వాళ్ళకి మాత్రం పదవులు వస్తే చాలు అన్నటువంటి విధంగానే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల యొక్క వ్యవహారం అలా ఉందనేది అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు ఇంత గొడవ అవుతా ఉంటే సద్దు మనకించాల్సినటువంటి రాష్ట్ర సంబంధించినటువంటి రామచంద్రరావు, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి రామచంద్రరావు, మరి ఆయన మాటను మరి వీళ్ళు వింటాడా లేకపోతుంటే మరి ఏందనేది తెలియదు. కానీ మొత్తానికి ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి స్థితిలో రాష్ట్ర బీజేపీ పార్టీ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఒక రకంగా ఒకరిద్దరు బీజేపీ పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడిగా నాకే వస్తుంది అని చెప్పేసి ఎవరైతే ఆశించిందో, ఎవరైతే ఆ బాధ్యతల సంబంధించిన పగ్గాలు నాకే వస్తాయని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో వాళ్ళు కూడా రాకపోవడంతో కొంత బీజేపీ పార్టీకి అంటిముట్టినట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. మంచి పేరున్న కొండ విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఆయనలో ఎంత ఆవేదన ఉందో అర్థం చేసుకోవచ్చని రాజాసింగ్ అన్నారు. 11 ఏళ్లుగా తాను కూడా ఇలాగే బాధపడుతున్నానని, తనతోనూ రాష్ట్ర నేతలు ఫుట్బాల్ ఆడుకున్నారని ఆరోపించారు. నా మనిషి, నీ మనిషి, ఇంటి వ్యక్తి, బయటి వ్యక్తి అంటూ నాతో బంతాట ఆడుకున్నారని చెప్పారు. బీజేపీలో పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో కాదని, చూడు, బీజేపీలో పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో కాదని పార్టీలోని నేతలతోనేనని హాట్ కామెంట్ చేసింది. ఇక చూడు, ఎవరు పోటీ పడాలి? ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. సో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీని ఢీకొనాలి, అలాగే బలమైనటువంటి బీఆర్ఎస్ని కూడా ఢీకొట్టాలి. ఇప్పుడు 3వ ప్లేస్లోనే ఉన్నది రాష్ట్రంలో. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు అధికారంలోకి రావాలంటే వాళ్ళు ఈ 2 పార్టీలతో పోటీ పడాలి. వాళ్ళు పోటీ పడేది దేనితో పోటీ పడతా ఉన్నారట? పార్టీలతో కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలతో, వాళ్ళ మధ్యలో వాళ్ళే పోటీలు పడతా ఉన్నారు అనేది కొంత హాట్ కామెంట్ చేసిండు రాజాసింగ్. తన నియోజకవర్గంలో కిషన్ రెడ్డి మనుషులను పెట్టారని, ఇక్కడ వారికేం పని అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీని కాపాడాలని జాతీయ నాయకులను విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. బీజేపీలో చేరడానికి చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని రామచంద్రరావు అంటున్నారని, అసలు వారిని బీజేపీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని రాజాసింగ్ ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో సీనియర్ కార్యకర్తలకే టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులుగా చేద్దామనే ఆలోచన ఎందుకు చేయడం లేదని నిలదీశారు. సీనియర్ కార్యకర్తలు ఎప్పుడు కూలీల మాదిరిగా పనిచేయడమేనా అని ఆయన నిన్న నిజంగా ఒక మంచి కామెంట్ అనుకోవచ్చు. ఒక మంచి కామెంట్ రాజాసింగ్ చేసిండు. ఇది ఒకరేమో మా పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, లేకపోతే మాజీ జడ్పీటీసీ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ జడ్పీటీసీ ఈ జడ్పీటీసీని తీసుకోవడం ఎందుకు? ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి, సీనియర్లకి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలి కదా. ఇప్పుడు ఎవరు రామచంద్రరావు మొన్న అంటా ఉన్నాడు కదా, 10 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని. ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఇప్పుడు ఏం చేస్తాడు రామచంద్రరావు? ఏం చేస్తాడు? ఇంకో 10 మంది ఎవరైతే బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నాడో వాళ్ళ నోట్లో మన్ను కొడతాడు అన్నట్టు. ఈయన ఒక్కడే కాదు, ఇంకా పార్టీలో చేర్చుకున్నటువంటి వాళ్ళంతా కూడా సీనియర్లకి పంగనామాలు పెట్టి వచ్చినటువంటి కొత్త వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తూ ఉంటారు. సో ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది వాళ్ళు తీసుకొని పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు పార్టీకి బ్యాన్ నేమే తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నది. ఈ 10 మంది ఎమ్మెల్యేలతోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లాభం నష్టం అంటే 99% అది నష్టమే. నిజంగా కూలిపోతుంది ప్రభుత్వం అంటే సరే, కొంత అలర్ట్ అయిందామంటే అది వేరు. నీకు స్పష్టమైనటువంటి మెజార్టీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకొచ్చింది అన్నటువంటి అభిప్రాయం సామాన్య ప్రజల్లో కూడా కలిగింది. సో ఎమ్మెల్యేలను కొనడం, లేకపోతే ఆ ఎమ్మెల్యేల దగ్గర ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇళ్ళకి తీసుకొచ్చుకుంటాం అంటే మీరు మాత్రమే చదువుకోవాలి. పార్టీకి సంబంధించినటువంటి జెండాలు కట్టినోడిని, పార్టీకి సంబంధించినటువంటి కర్రలు మోసినోడిని, భుజాలు కాయలు కాసేలాగా 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకేమో ఏది ఉండదు. సో మొత్తానికి ఈ సంబంధించినటువంటి బీజేపీలో ఒక అంతర్గత బీజేపీలో గతంలో కొంత కుమ్మరాటలు ఉన్నా కానీ బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా బీజేపీలో రచ్చకెక్కుతా ఉంది. ఈ లొల్లులు అంటే బీజేపీ పార్టీలో ఒక ప్రణయం రాబోతుంది అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు ఏమైతే తెలియదు. ఈటల రాజేందర్ గారికి వస్తుంది కావచ్చు అనుకున్నారు, ఆయనకు రాలేదు. అనూహ్యంగా రామచంద్రరావుకి పార్టీ బాధ్యతలు అప్పగించడం వల్ల ఒక 3-4 ఎంపీలే మొత్తం పార్టీకి దూరం అయ్యేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్గా మారిపోయినటువంటి వ్యవహారం కూడా కనబడతా ఉంది కరీంనగర్లో. సో అటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్కన గ్రూప్ రాజకీయాలు అంటూ నిన్ననో మొన్ననో ధర్మపురి అరవింద్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అసలు ఏం జరుగుతూ ఉందో అర్థం కాదు.